ఈ వీడియోలో మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు యాక్సెప్ట్ ద కుకీస్ అనే నోటిఫికేషన్ వస్తుంది. అది ఎందుకు వస్తుందో దాని గురించి డిస్కస్ చేద్దాం. అదేవిధంగా 1+1=2 అని మనకి ఎల్కేజీలో నేర్చుకున్నాం. కానీ దాని ప్రూఫ్ గురించి మనం ఎప్పుడు ఆలోచించి ఉండాము. ఆ ప్రూఫ్ ఏంటిదో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అదేవిధంగా భారతరత్న అవార్డు గెలిచిన వారికి కలిగే ఫెసిలిటీస్ మీరు వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మన సోలార్ సిస్టంలో అత్యంత పొడవైన అగ్నిపర్వతం మార్స్ గ్రహంలో ఉంది. దీని పేరు ఒలంపస్ మాన్స్. ఇది దాదాపు 24 కిలోమీటర్ హైట్ ఉంటుంది. ఇది మౌంట్ ఎవరెస్ట్ కన్నా 3 రెట్లు ఎక్కువ హైట్ ఉంటుంది. మనం ఎల్కేజీలోనే 1+1=2 అని నేర్చుకున్నాము. కానీ దాని ప్రూఫ్ ఎప్పుడు ఆలోచించి ఉంటాము. ఆ ప్రూఫ్ ఏంటిదో నేను ఇప్పుడు చెప్తాను. వైట్ హెడ్ అండ్ రసెల్ అనే ఇద్దరు మ్యాథమెటిషియన్స్ 3 వాల్యూమ్స్ గల ప్రిన్సియా మ్యాథమెటికా అనే బుక్లో దీన్ని ప్రూవ్ చేశారు. ఈ ప్రూఫ్ దాదాపు 830 పేజెస్ ఉంటుంది. ఈ స్టోరీ వచ్చేసి చైనా కంట్రీకి సంబంధించింది. ఆన్సే అనే రివర్ బ్రిడ్జ్ దగ్గర ప్రతి వీకెండ్ అక్కడ సూసైడ్ చేసుకోవడానికి చాలామంది వచ్చేవారు. జెన్సీ అనే వ్యక్తి సూసైడ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళని కాపాడుకుంటూ వచ్చేవాడు. ఇలా డిసెంబర్ 2003 నుండి సుమారుగా 400 ప్రాణాలు కాపాడాడు. ఇతని బయోపిక్ మూవీ ఏంజిల్ ఆఫ్ నాంజిన్ అనే డాక్యుమెంటరీ రూపంలో 2016లో విడుదల చేశారు. బియర్ గ్రిల్స్ పరిచయం అవసరం లేని పేరు. ఇతని కెరియర్ బ్రిటిష్ ఆర్మీలో ఒక సోల్జర్గా స్టార్ట్ చేశాడు. 1996లో పారాచూట్ ఫ్లై చేసేటప్పుడు అది ఫెయిల్ అవ్వడంతో 16,000 ఫీట్ హైట్ నుండి కింద పడ్డాడు. అంత హైట్ నుండి కింద పడడం వలన అతని నడుముకి చాలా సివియర్గా ఇంజరీ అయింది. డాక్టర్స్ ఇతను తన జీవితంలో నడవలేడని చెప్పేశారు. కానీ 2 సంవత్సరాల్లోనే అతడు మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించాడు. 2006 నుండి ఫేమస్ టీవీ షో అయిన మ్యాన్ వర్సెస్ వైల్డ్ని స్టార్ట్ చేశాడు. మన ప్రపంచంలో ఉన్న చెత్త మొత్తం అగ్నిపర్వతంలో వేస్తే ఏం జరుగుతుంది? లావా యొక్క హై టెంపరేచర్ వల్ల దేనైనా కరిగించగలదు. ఒక్క రోజులోనే 90 లక్షల టన్నుల కేజీ వేస్ట్ని మనం ప్రొడ్యూస్ చేశాము. ప్రస్తుతం దాదాపు 1500 యాక్టివ్ వాల్కనోస్ ఉన్నాయి. అందులో 90% వాల్కనోస్ మారుమూల ప్రాంతంలో ఉండడంతో ఈ చెత్తను అక్కడ తీసుకెళ్లాలంటే చాలా ఖర్చు అవుతుంది. 2002లో కొందరు యూరోపియన్ సైంటిస్టులు 30 కేజీల వేస్ట్ని ఒక వాల్కానోలో వేశారు. ఇలా చెత్తను వాల్కానోలో వేయడం వల్ల అది చైన్ రియాక్షన్కు దారితీసింది. దీని కారణంగా సల్ఫ్యూరిక్ యాసిడ్, కార్బన్ డైఆక్సైడ్ వంటి టాక్సిక్ గ్యాసెస్ మన అట్మాస్ఫియర్లో కలిసింది. అయితే దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ కూడా పెరుగుతాయి. చెత్తను అగ్నిపర్వతంలో వేయడం అనేది ఒక బ్యాడ్ ఐడియా అనే చెప్పవచ్చు. జూలై 20, 2024న పెద్ద యుద్ధమే జరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే హెవీవెయిట్ బాక్సింగ్ యూట్యూబర్ అయిన జేక్ పాల్ వర్సెస్ హెవీవెయిట్ ఛాంపియన్ అయిన మైక్ టైసన్కి బాక్సింగ్ మ్యాచ్ జరగనుంది. ఇది నెట్ఫ్లిక్స్లో లైవ్ స్ట్రీమ్ అవుతుంది. వీరి ఏజ్ డిఫరెన్స్ వచ్చేసి 30 ఇయర్స్. ప్రముఖ ప్రొఫెషనల్ ఫైటర్స్ అయిన కానర్ మెగ్రోగర్, ఆండ్రూ టేట్ ఇది ఒక ఫెయిర్ మ్యాచ్ కాదని భావిస్తున్నారు. ఈ మ్యాచ్ మీద మీ ఒపీనియన్ ఏమిటో, అదేవిధంగా వీరిద్దరిలో ఎవరు గెలుస్తారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నాసా శాస్త్రవేత్తలు ఆస్ట్రోనట్స్ కోసం ఒక సూపర్ ఫుడ్ని తయారు చేశారు. ఇది 1 గ్రామ్ ఉంటుంది. 3 kgs ఫుడ్స్కి సమానంగా ఉంటుంది. స్పిరులినా అనే ఆల్గీ సముద్రంలో అడుగులో పెరుగుతుంది. దీనిని ఒకసారి తింటే ఒక వారం రోజుల వరకు ఏం తినడం అవసరం లేదు. భారతరత్న అవార్డు గొప్ప వ్యక్తులకి మన ప్రెసిడెంట్ గారి చేత ఇస్తారని మనందరికీ తెలుసు. కానీ భారతరత్న గెలవడం వల్ల కలిగే ఫెసిలిటీస్ నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ది వచ్చేసి జీవితకాలం మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. సెకండ్ వచ్చేసి లైఫ్ టైం పెన్షన్ వస్తుంది. థర్డ్ వచ్చేసి ఎయిర్ ఇండియా మరియు ఇండియన్ రైల్వేస్లో ఫస్ట్ క్లాస్ టికెట్స్ ఫ్రీగా లభిస్తుంది. ఫోర్త్ది వచ్చేసి అవసరమైతే ఫ్రీగా జెడ్ సెక్యూరిటీని కూడా ప్రభుత్వం కలిగిస్తుంది. మనం జనరల్గా రోజు చాలా వెబ్సైట్స్ ఓపెన్ చేస్తూనే ఉంటాం, గూగుల్, క్రోమ్ ఇలాంటివి. అసలు మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేయగానే యాక్సెప్ట్ ద కుకీస్ అనే నోటిఫికేషన్ వస్తుంది. అది ఎందుకు వస్తుందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. కుకీస్ అంటే ఏం లేదు, మీరు ఎంతసేపు ఆ వెబ్సైట్లో ఉన్నారు, మీరు ఎలాంటి లింక్ని క్లిక్ చేస్తున్నారు, మీరు ఏం షాపింగ్ చేస్తున్నారు, మీ లొకేషన్ ఎక్కడ ఉంది, లాంగ్వేజ్ ఏంటిది అన్నీ సేవ్ చేసుకుంటుందన్నమాట. మళ్ళీ ఆ వెబ్సైట్లో మీరు రాగానే మీకు ఇంట్రెస్ట్ తగ్గట్టు ఆ కంటెంట్ని అదే చూపెడుతున్నాయి. లాస్ ఏంజల్స్లో జరిగిన 96వ ఆస్కర్ సెలబ్రేషన్స్లో ఎక్కువ ఆస్కర్స్ వచ్చింది ఓపెన్హీమర్ మూవీకి. అంతేకాదు బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డ్ని అనౌన్స్ చేయడానికి WWE రెజ్లర్ అయిన జాన్ సెనా న్యూడ్గా స్టేజ్ పైకి వచ్చి విన్నర్ని అనౌన్స్ చేశాడు. పూర్ థింగ్స్ మూవీలో హాలింగ్ వుడ్డింగ్టన్కి బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డు వచ్చింది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్